చంద్రబాబు కొత్తగా సీఎం అయినట్లు బహిరంగ సభలో రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జొన్నగిరిలో ఉన్న గోల్డ్ మైనింగ్ వల్ల రాయలసీమను ఒక సంవత్సరంలోనే రతనాల సీమగా చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి జరగాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను, అంద్రినివా ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ఆ నీటితో రాయలసీమ ప్రజలకు మంచి జరుగుతుందని, జొన్నగిరి గోల్డ్ మైనింగ్ వల్ల పెట్టుబడిదారులకు తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి విభజనకు కారకుడయ్యి అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసి పేదరికాన్ని మరింత పేదరికకి నెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు గారు. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వివరిస్తారు. ప్రజలు చెప్పినా ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తాను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్ లో మనం చూస్తున్నాం, టాపిక్ డైవర్షన్. ఒక మీటింగ్కి పోయి ఏదో మాట్లాడడం, ఏదో ఇంకొక పార్టీకి అంటగట్టాలంటే ప్రయత్నం చేయడం. నిన్న వచ్చాడు రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు గోల్డ్ మైన్స్ అనేటువంటిది, జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతోంది. గేమ్ చేంజర్ ఇది, రాయలసీమను చరిత్ర మారిపోతుంది అని మాట్లాడాడు. ఇటువంటివి ఎన్నిసార్లు విన్నాం ఇటువంటి మాటలు. జొన్నగిరి ఏమన్నా ఇప్పుడు వచ్చినటువంటిదే. గత వైసీపీ ప్రభుత్వంలోనే దాని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. అప్పుడే పూర్తిగా పనులు మొదలయ్యి ఒక కొలికి వచ్చాయి. నువ్వు అదేదో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి అక్కడ ఎంత గోల్డ్ వస్తుందో తెలియదు కానీ దాంతో మారిపోతుంది అన్నాడు. అక్కడ జొన్నగిరిలో వర్షాలు పడితే వజ్రాలు కూడా పడుతుంటాయి. అక్కడ ప్రసిద్ధి వాటికి అంతా కూడా. ఎంతో కొంత ఒక కేజీ గోల్డ్ ఎంతో దొరికితే దాంతోనే మా భవిష్యత్తులు మారిపోతాయా? ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తారో తెలియట్లేదు. దానికి పక్కనే రాయచోటి దగ్గర హట్టి మైన్స్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతుంది. చిన్న కుగ్రామం లాంటి ఒక పల్లెలు. అక్కడ వాళ్ళ జీవనశైలి ఏమన్నా మారిపోయింది. ఎప్పుడు ఏదో ప్రజలకు భ్రమలు సృష్టించి ఆ భ్రమలో బతికేయడం అలవాటు పడ్డాడు. ఒక ముఖ్యమంత్రిగా రియాలిటీగా ఉండాలి. చేసేటువంటి పని అప్పటికప్పుడు కనపడే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలి. అది ఏ రోజున నువ్వు ఆలోచన చేసావా? ఏ విషయంలో అయినా కూడా ఏదో జరిగేది, అంతకుముందు జరిగే దాంట్లోకి వెళ్ళేది, బిల్డప్ చేసేది, దీంతో మీ భవిష్యత్తులు మారిపోతాయి, ఈ ప్రాంతాన్ని ఇదైపోతుంది అని మాట్లాడు. అదే కొత్తగా 17 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి అన్ని రకాల అన్యాయం చేసింది. ఇరిగేషన్ పరంగా, వ్యవసాయ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా అన్ని రకాల గొంతు కోసినటువంటి వ్యక్తి మళ్ళా ఏదో కొత్తగా ఆయనకు అవకాశం వచ్చినట్టు, ఈయన ఏదో చేయబోతున్నట్టు ఇతర పార్టీలను ఎప్పుడు కూడా పర్సనల్ గా విమర్శిస్తూ మాట్లాడు. అక్కడికి వచ్చింది ప్రాసెసింగ్ యూనిట్. గత ప్రభుత్వంలో మొదలైనటువంటి పనిని మళ్ళీ ఏదో ప్రారంభోత్సవం అనుకున్నట్టు వచ్చి అక్కడ చెప్పవలసింది ఎప్పటి లోపల వస్తుంది, ఎంత గోల్డ్ ఉంది, ఏ రకంగా ఈ ప్రాంతం లబ్ధి పొందుతుంది, పక్కన హట్టీలో జరుగుతున్నటువంటి దానికన్నా ఇక్కడ ఎక్కువ ఉందా లేదా, ఇక్కడ ఏదైనా టెక్నికల్ గా మాట్లాడకుండా కేవలం ఆ మీటింగ్ అంతా కూడా వృధా, కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ సొమ్ముతో మీటింగ్కి వచ్చి వృధా సమయాన్ని అంతా కూడా కేవలం జగన్మోహన్ గారిని తిట్టడానికే ఏ మీటింగ్ పోయినా ఆయన చేసినటువంటి ప్రయత్నం. అక్కడికి వచ్చారు, తిరుపతి లడ్డు అంటాడు. తిరుపతి లడ్డు ఒకటిన్నర సంవత్సరం క్రితం ముఖ్యమంత్రిగా కొత్తగా అయ్యి వైసీపీని ఏదో చేయాలని చెప్పి ఇరుక్కున్నావు. సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక రకాల ముట్టికాయలు పడ్డాయి. తప్పు నువ్వు చేసావు, ఆ కల్తీ నెయ్యిని వాడిన నీ హయాంలో జరిగిందంతా, నీ హయాంలో తప్పు జరిగింది అని అన్ని వేలు ఆయన వైపు చూపించే కొద్ది రోజులు కాముంటాడు. మళ్ళా కావాల్సి దాని ప్రజల్లో మళ్ళీ వైసీపీని ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు అది ఎంత ఘోరమైనటువంటి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా నేను విమర్శించాను. అయినా నీకు బుద్ధి రాలేదు.